అమ్మ రే బయటకు రారా. నేను ఆడబోకిలోని రా. నేను లేనప్పుడు నా బిడ్డను కొట్టావు గారా. ఇప్పుడు నా పిల్లం తీసుకొచ్చిన కొట్రా దమ్ముంటే కొట్రా దీన్ని కొట్రా చూద్దాం. ఒరి దొంగ పడతావు. నిన్ను నా బిడ్డ ప్రేమించాలనారా లేకపోతే ఇంటికి వచ్చి కొడతావు? కొడుతురారా? బయటకు రా చూసుకుందాం. రాని అయ్యారా ఎవరైనప్పుడు ఇంటికి వచ్చి కొట్టుడు కాదురా. నమ్ముంటే ఇప్పుడు రా పాడక కొడుతురా. ఈ అమ్మాయి ఈ అమ్మ తమాకి ఇట్లా ఖరాబ్ అయిందా? ఆడు కొట్ట కడగలు ఏం చేస్తున్నావే? ఇప్పుడు వచ్చి బయటకు రా అంటారు. నీ చేతుల చెట్ట పుట్ట ఇంటి మీదకి వచ్చి కొట్టినాడు వదిలిపెట్టి నన్ను కొడుతున్నావు. చల్ నీ అమ్మ పో నడు. దేవుడు వరమందిస్తే వినిపిస్తాంది. నే నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. ఏమన్నాడే? రాజు రానంటండి. నేనే పోతా. ఒసే నీకేమైనా పిచ్చా అనే? మీ నాన్నకు తెలిస్తే మళ్ళీ కొడతాడే. వద్దు. మా నాన్న ఒంటిని కొట్టగలరు కానీ నా మనసుని కొట్టలేడే. పుష్పా ఒకటి అడుగుతా చెప్తావానే? ఏందే? నన్ను ఎందుకు వెళ్ళి చేసుకున్నావే? నువ్వు మంచోనివి గానే. కథలు పడుతున్నావా? నేను చెప్పాలా ఎందుకు చేసుకున్నావు? గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పు, నేను గలీజుగాన్నా లేకుంటే నువ్వు గలీజుదానివా? నేనే గలీజ్దానిలే. మంచిగా చెప్పినావు పో. నేను లేనప్పుడు నా బిడ్డను కొట్టావు గారా. ఇప్పుడు నా పిల్లం తీసుకొచ్చిన కొట్రా దమ్ముంటే దీన్ని కొట్రా చూద్దాం. నా పేరు కిన్నెర రాజు. నేను షేర్ కొడతా. షేర్ అంటే తెలుసుగా, డోలి. షేరు టంగున మొగాలంటే షేర్ ఒకటి ఉంటే సరిపోదు, కర్ర కూడా కావాలి. అట్లనే ఒక మొగోని జీవితం టంగన మోగాలంటే ఆడదాని ప్రేమ ఖచ్చితంగా ఉండాల్సిందే. నా జీవితాన్ని కూడా ఒక పిల్ల టంగన మోగించింది. ఆ పిల్ల పేరు రాంబాయి. నాకంటే వయసులో చిన్నది, కానీ ప్రేమల మట్టికి చాలా పెద్దది. ఒక్క మాటలో చెప్పాలంటే రాంబాయి అంటే ప్రేమ, రాంబాయి అంటే త్యాగం. రాంబాయి గురించి చెప్పాలంటే నాకు నా డోలు కావాల్సింది. అసలు రాంబాయి ఒక్కతే కాదు, ఆడోళ్ళంటేనే ఆకాశం. వాళ్ళందరి కోసం తంతురా.